హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా గంట సింబల్ నొక్కండి. మీకు తెలిసిన వారికి కూడా మా యొక్క వీడియోలు చూడమని చెప్పండి. మిత్రులారా, మనం ఈరోజు ఈ వీడియోలో తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి గురుకుల మెయిన్స్ తెలుగు భాష సాహిత్యము అనేటువంటి పుస్తకంలోని ప్రబంధానికి సంబంధించినటువంటి అంశాలను రివిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఒక విషయం గమనించాలి. మీ అందరి దగ్గర కూడా తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి గురుకుల మెయిన్స్ తెలుగు భాష సాహిత్యము అనేటువంటి పుస్తకం ఉండాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి, నేను వివరిస్తున్నటువంటి అంశాలను మీరు ఆ పుస్తకంలో చూస్తూ ఒకటికి 2 సార్లు విన్నట్లయితే మీరు చదివినటువంటి విషయం మీకు చాలా బాగా గుర్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది. పుస్తకం ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, లేని వాళ్ళు ఖచ్చితంగా పుస్తకము తెప్పించుకునే ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, చూడండి, 82వ పేజీ నుంచి ఈ యొక్క ప్రబంధానికి సంబంధించిన అంశాలను ఇవ్వడం జరిగింది. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధం కలది. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధం కలది అని చెప్పేసి గుర్తుంచుకోండి. జాతి వార్తా చమత్కారాలు గల ప్రక్రియను ప్రబంధం అంటారు. ప్రబంధములో జాతి వార్తా చమత్కారాలు ఉంటాయి. జాతి వార్తా చమత్కారాలు గల ప్రక్రియనే ప్రబంధం అంటాము అని చెప్పేసి గుర్తుంచుకోండి. తెలుగు సాహిత్యంలో 16వ శతాబ్దానికి ఏమని పేరు అంటే ప్రబంధ యుగం అని పేరు. ప్రబంధ యుగం అని తెలుగు సాహిత్యంలో 16వ శతాబ్దానికి పేరు. దీనికే రాయల యుగం అని కూడా పేరు అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇక చూస్తే మిత్రులారా, ప్రబంధ లక్షణాలు ఏమిటి అంటే అష్టాదశ వర్ణనలు ఉండడం. ప్రబంధం అనగానే అష్టాదశ వర్ణనలు ఉండాలి. వస్తు ఐక్యత అనేది ఉండాలి. అష్టాదశ వర్ణనలు, వస్తు ఐక్యత అనేది ప్రబంధం యొక్క లక్షణాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. శృంగార రసానికి ప్రాధాన్యత ఉంటుంది ప్రబంధంలో. ప్రబంధంలో ఏ రసానికి ప్రాధాన్యత ఉంటుంది? శృంగార రసానికి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా ఏకనాయకాశ్రయాన్ని కలిగి ఉండేది ప్రబంధం. ఒకే నాయకుడు ఉండడం అనేది ప్రబంధం యొక్క లక్షణం. ఆలంకారిక శైలిని కలిగి ఉంటుంది. ప్రబంధాలలో కవి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఆలంకారికంగా చెప్పడం జరుగుతుంది. మనసును రంజింప చేయడం అనేది కూడా ప్రబంధం యొక్క లక్షణమే. అంటే కవి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని మనసును రంజింప చేసే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అది ప్రబంధం యొక్క ఒకానొక లక్షణం అని చెప్పి గుర్తుంచుకోవాలి. మరి ఇంతకీ అసలు అష్టాదశ వర్ణనలలో ఏ ఏ వర్ణనలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే నగర వర్ణన, సముద్ర వర్ణన, పర్వత వర్ణన, ఋతువర్ణన. నగర వర్ణన, సముద్ర వర్ణన, పర్వత వర్ణన, ఋతువర్ణన, అదేవిధంగా సూర్యోదయ వర్ణన, చంద్రోదయ వర్ణన, ఉద్యానవన వర్ణన. సూర్యోదయ వర్ణన, చంద్రోదయ వర్ణన, ఉద్యానవన వర్ణన, జలక్రీడా వర్ణన, మధుపాన వర్ణన. సూర్యోదయ వర్ణన, చంద్రోదయ వర్ణన, ఉద్యానవన వర్ణన, జలక్రీడా వర్ణన, మధుపాన వర్ణన అనేవి అష్టాదశ వర్ణనల్లో కనిపిస్తాయి. ఇంకా రతి వేడుక, విరహ వర్ణన, వివాహ వర్ణన, రతి వేడుక, విరహ వర్ణన, వివాహ వర్ణన, కుమారోదయ వర్ణన. రతి వేడుక, విరహ వర్ణన, వివాహ వర్ణన, కుమారోదయ వర్ణన, మంత్రాంగ వర్ణన. మంత్రాంగ వర్ణన కూడా అష్టాదశ వర్ణనల్లో కలదు. రాయభార వర్ణన, ప్రయాణ వర్ణన, యుద్ధ వర్ణన. రాయభార వర్ణన, ప్రయాణ వర్ణన, యుద్ధ వర్ణన, నాయకాభ్యుదయ వర్ణన అనేవి కూడా అష్టాదశ వర్ణనల్లో కలవు. రాయభార వర్ణన, ప్రయాణ వర్ణన, యుద్ధ వర్ణన, నాయకాభ్యుదయ వర్ణనలు కూడా అష్టాదశ వర్ణనల్లో భాగం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూస్తే అసలు ఈ యొక్క ప్రబంధము అనే పదాన్ని తొలుత ఉపయోగించింది ఎవరు అంటే నన్నెచోడుడు. నన్నెచోడుడు ప్రబంధము అనే శబ్దాన్ని
ప్రయోగించిన తొలి కవి ఎవరు తెలుగులో అంటే నన్నెచోడుడు అని గుర్తుంచుకోవాలి. ఓకేనా. నన్నెచోడుడు తాను రచించిన కుమార సంభవమును ప్రబంధం అని పేర్కొన్నాడు. నన్నెచోడుడు తాను రచించిన ఏ రచనను ప్రబంధం అని పేర్కొన్నాడు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. కుమార సంభవం అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక అదే విధంగా ఎర్రన్న యొక్క ఏ రచనలో ప్రబంధ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే నృసింహ పురాణంలో. ఎర్రన్న యొక్క ఏ రచనలో ప్రబంధ లక్షణాలు కనిపిస్తున్నాయి అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నృసింహ పురాణం, ఎర్రన్న రచించిన నృసింహ పురాణంలో ప్రబంధ లక్షణాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తిక్కన తాను రచించిన మహాభారత పర్వాలకు ప్రబంధ మండలి అని పేరు పెట్టాడు. తిక్కన తాను రచించిన మహాభారత పర్వాలకు పెట్టిన పేరు ఏమిటి? ప్రబంధ మండలి అని చెప్పేసి గుర్తుంచుకోండి. తెలుగు సాహిత్యంలో రాయబడిన తొలి ప్రబంధం ఏమిటి అంటే మను చరిత్ర. తెలుగు సాహిత్యంలో రాసిన తొలి ప్రబంధం మను చరిత్ర అని చెప్పి గుర్తుంచుకోండి. మను చరిత్రను రచించిన కవి ఎవరు అంటే అల్లసాని పెద్దన. ఈ మను చరిత్రకు గల మరొక పేరు ఏమిటి అంటే స్వారోచిష మను సంభవం. మను చరిత్రకు గల మరో పేరేంటి? స్వారోచిష మను సంభవం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. మరి అల్లసాని పెద్దన కడప జిల్లా కోకట గ్రామానికి చెందినవాడు. అల్లసాని పెద్దన యొక్క జన్మస్థలం కడప జిల్లా కోకట అని చెప్పి గుర్తుంచుకోండి. రాయలవారి ఆస్థానంలో కల అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడైన కవి ఎవరు అంటే అల్లసాని పెద్దన అనేటువంటి విషయం మనకు గుర్తుండాలి. అల్లసాని పెద్దన రచించిన మరొక రచన ఏమిటి అంటే హరికథాసారం. ఈ హరికథాసారము అనేది అలభ్యం. అల్లసాని పెద్దన తాను రచించిన హరికథాసారమును ఎవరికి అంకితం చేశాడు అంటే తన గురువుకు శటగోపయతికి అంకితం చేశాడు అని చెప్పి గుర్తుంచుకోవాలి. తన గురువు శటగోపయతికి అల్లసాని పెద్దన తన ఏ రచనను అంకితం చేశాడు అంటే హరికథాసారం అని గుర్తుంచుకోవాలి. ఇది అలభ్యం అనే విషయం గుర్తుంచుకోవాలి. ఓకేనా. అల్లసాని పెద్దనకు ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కూడా కలదు. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు అల్లసాని పెద్దనకు కలదు అని గుర్తుంచుకోవాలి. మను చరిత్రకు గల మరో పేరు ఏమిటి అంటే స్వారోచిష మను సంభవం అని గుర్తుంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? రైట్, జాగ్రత్తగా పరిశీలించండి. ఇలా నేను వివరించేటువంటి అంశాలను మీరు అకాడమిక్ పుస్తకంలో చూస్తూ ఉన్నట్లయితే బ్రహ్మాండంగా గుర్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది. మేము చేస్తున్న వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి మిత్రులారా. నెక్స్ట్ చూడండి, మరి ఈ మను చరిత్రలో కథానాయకుడు ఎవరు అంటే స్వరోచి అడుగుతారు. మను చరిత్రలో కథానాయకుడు ఎవరు అని చెప్పేసి అడుగుతారు, గుర్తుంచుకోవాలి స్వరోచి. మరి మను చరిత్రలో కథానాయిక ఎవరు అంటే మనోరమ. మను చరిత్రలో కథానాయకుడు స్వరోచి, కథానాయిక మనోరమ అని గుర్తుంచుకోవాలి. సిద్ధుడు ఇచ్చిన పాదలేపనంతో ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళడం జరుగుతుంది. ప్రవరుడు ఎవరు ఇచ్చిన పాదలేపనాన్ని పాదాలకు పూసుకొని హిమాలయాలకు వెళ్ళాడు అంటే సిద్ధుడు ఇచ్చినటువంటి పాదలేపనం అని గుర్తుంచుకోవాలి. మరి ప్రవరుడు యొక్క జన్మస్థలం ఏమిటి అంటే అరుణాస్పదపురం. ప్రవరుడు ఏ ప్రాంతానికి చెందినవాడు? అరుణాస్పదపురం అనే పట్టణానికి చెందినవాడు అని చెప్పి గుర్తుంచుకోవాలి. అల్లసాని వాణి అల్లిక జిగిబిగి అని ఒక ప్రసిద్ధి కలదు. అల్లసాని వాణి అల్లిక జిగిబిగి అని ఓ ప్రసిద్ధి కలదు. ఈ విషయం మీకు తెలిసిందే. జిగి అంటే అర్థం ఏమిటి అంటే కథాగమనానికి మనోహరత్వాన్ని చాటే మృదువైన పదాల కూర్పు. జిగి అంటే కథాగమనానికి మనోహరత్వాన్ని చాటే లేదా మనోహరత్వాన్ని ఇచ్చే మృదువైన పదాల కూర్పును జిగి అంటాము, గుర్తుంచుకోవాలి. మరి బిగి అంటే ఏమిటి అంటే మృదువైన పదాల కూర్పుకు మాధుర్యాన్ని ఇచ్చేటువంటి సరళమైన భావ పరంపరల పొందిక అని చెప్పేసి గుర్తుంచుకోండి.
పెద్దన వలె కవిత చెప్పిన పెద్దన వలె అని పెద్దన కవిత్వాన్ని ప్రశంసించిన కవి ఎవరు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోవాలి మిత్రులారా, కవి చౌడప్ప పెద్దన కవిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నారు, పెద్దన వలె కవిత చెప్పిన పెద్దన వలె అని చెప్పేసి అన్నారు. ఎవరు? కవి చౌడప్ప. ఇక తెలుగులో పంచమహాకావ్యాలు ఏవి అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే మను చరిత్ర, వసు చరిత్ర, ఆముక్తమాల్యద, మను చరిత్ర, వసు చరిత్ర, ఆముక్తమాల్యద, శృంగార నైషధం, పాండురంగ మహత్యం. మను చరిత్ర, వసు చరిత్ర, అదేవిధంగా ఆముక్తమాల్యద. మను చరిత్ర, వసు చరిత్ర, ఆముక్తమాల్యద, శృంగార నైషధం, పాండురంగ మహత్యం అనేవి తెలుగులో ప్రాచీన పంచమహాకావ్యాలు అని చెప్పి గుర్తుంచుకోవాలి. దీన్ని గుర్తుంచుకోవడం కోసం ఒక వాక్యం తయారు చేసుకుందాం మిత్రులారా. వాక్యం ఏంటి అంటే, మను వసులతో ఆముక్త శృంగారం మంచిది కాదని మను వసులతో ఆముక్త శృంగారం మంచిది కాదని పాండు తెలుసుకున్నాడు అని చెప్పి గుర్తుంచుకోండి. తప్పేం లేదు, మనం గుర్తుంచుకోవడం కోసం ఇలా ఒక వాక్య నిర్మాణం చేసుకోవడం తప్పేం కాదు. ఇక్కడ అసభ్యత ఏమీ లేదు. మను వసులతో ఆముక్త శృంగారం మంచిది కాదని పాండు తెలుసుకున్నాడు. అప్పుడు మను అనగానే మను చరిత్ర, వసు అనగానే వసు చరిత్ర, ఆముక్త శృంగారం అనగానే ఆముక్త అంటే ఆముక్తమాల్యద, శృంగార అంటే శృంగార నైషధం మంచిది కాదని పాండు తెలుసుకున్నాడు. పాండురంగ మహత్యం. మను చరిత్ర, వసు చరిత్ర, ఆముక్తమాల్యద, శృంగారణ నైషధం, పాండురంగ మహాత్మ్యం అనేవి ప్రాచీన పంచమహాకావ్యాలు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ? తెలుగులో. ఓకేనా? రైట్, గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి సెంటెన్స్ చూడండి. మను వసులతో ఆముక్త శృంగారం మంచిది కాదని పాండు తెలుసుకున్నాడు. మను చరిత్ర, వసు చరిత్ర, మను వసులతో ఆముక్త శృంగారం, ఆముక్తమాల్యద, శృంగార నైషధం మంచిది కాదని పాండు తెలుసుకున్నాడు. పాండు అంటే పాండురంగ మహత్యం. 5 పంచమహాకావ్యాల పేర్లు వచ్చినాయి కదా. ఓకే, రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే సంస్కృతంలో ఉన్నటువంటి పంచమహాకావ్యాలు ఏమిటో చూడండి. రఘువంశం. ఏ వంశం? రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం. రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, కిరాతార్జునీయం. రఘువంశం, మేఘ సందేశం, కుమార సంభవం, కిరాతార్జునీయం, శిశుపాల వధ. ఇవి సంస్కృతంలో పంచమహాకావ్యాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిని గుర్తుంచుకోవడం కోసం కూడా మనం ఒక వాక్యం తయారు చేసుకున్నట్లయితే, రఘుకుమారుడు మేఘ సందేశం విన్నాడు. రఘుకుమారుడు మేఘ సందేశం విన్నాడు. అప్పుడు రఘు అనగానే రఘువంశం, కుమారుడు అనగానే కుమార సంభవం, మేఘ సందేశం విన్నాడు అంటే అందులోనే మేఘ సందేశం అనే రచన పేరు వచ్చింది. రఘు అంటే రఘువంశం, కుమారుడు అంటే కుమార సంభవం, మేఘ సందేశం విన్నాడు అంటే మేఘ సందేశం. రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం. కిరాతార్జునీయంతో శిశుపాల వధ జరిగింది అని ఇంకో సెంటెన్స్ తయారు చేసుకుంటే కిరాతార్జునీయం అనే రచన, శిశుపాల వధ అనే రచన కూడా వస్తుంది. ఇవి సంస్కృతంలో 5 పంచమహాకావ్యాలని చెప్పి గుర్తుండాలి. రఘువంశం, మేఘ సందేశం, కుమార సంభవం, కిరాతార్జునీయం, శిశుపాల వధ అనేవి సంస్కృత పంచమహాకావ్యాలని గుర్తుంచుకోండి. ఇక ఎదురైనచో తన మద కరీంద్రము నిలిపి చేయిని ఆసరాగా ఇచ్చి పెద్దనను ఏనుగుపై ఎక్కించుకున్నది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఎదురైనచో తన మద కరీంద్రమును నిలిపి చేయిని ఆసరాగా ఇచ్చి పెద్దనను ఎక్కించుకున్నవాడు ఎవరు ఏనుగుపైకి అంటే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఎదురైనచో మద కరీంద్రమును నిలిపి చేయిని ఆసరాగా ఇచ్చి ఏనుగుపైకి ఎక్కించుకున్న కవి ఎవరు అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. అల్లసాని పెద్దన అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక తెలుగు పంచమహాకావ్యాలలో గొప్పగా చెప్పుకోదగ్గటువంటి పంచమహాకావ్యం ఏమిటి అంటే మను చరిత్ర. ఈ మను చరిత్రను పెద్దన ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చాడు అని గుర్తుంచుకోవాలి.
ఓకేనా. మను చరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది? శ్రీకృష్ణదేవరాయలకు అనే విషయం గుర్తుంచుకోండి. శ్రీకృష్ణదేవరాయలకి ఇంకా ఇతర కావ్యాలు కూడా, ఇతర కవులు కూడా అంకితం ఇచ్చి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. పెద్దన తన మను చరిత్రను శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చాడు. మరి పెద్దనకు శ్రీకృష్ణదేవరాయలు అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏమిటి అంటే కోటకం. శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనకు అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏంటి? కోటకం అని చెప్పి గుర్తుంచుకోండి. మను చరిత్రలో లేని వర్ణన ఏమిటి అంటే మధుపాన వర్ణన. మను చరిత్ర మధుపాన వర్ణన గుర్తుంచుకోండి. మను చరిత్రలో లేని వర్ణన మధుపాన వర్ణన అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఆ నగరం భూదేవి కంఠంలో ధరించిన ముత్యాల హారంలోని నాయక మణిలా ప్రకాశిస్తున్నది. ఆ నగరం భూదేవి కంఠంలో ధరించిన ముత్యాల హారములోని నాయక మణిలా ప్రకాశిస్తున్నది అని చెప్పి పెద్దన ఏ పట్టణాన్ని గురించి వర్ణించాడు అని అడగడానికి అవకాశం ఉంటుంది. అరుణాస్పదపురమును గురించి. అరుణాస్పదపురమును గురించి తెలియజేస్తూ పెద్దన్న ఏమన్నాడు? ఆ నగరం భూదేవి కంఠంలో ధరించిన ముత్యాల హారములోని నాయక మణిలా ప్రకాశిస్తున్నది అని చెప్పి అన్నాడు అని చెప్పి గుర్తుంచుకోండి. పెద్దన కవిత్వాన్ని వడపూత పెట్టిన ఇక్షురసంతో పోల్చిన కవి ఎవరు అని చెప్పి అడుగుతారు, గుర్తుంచుకోవాలి. విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ పెద్దన కవిత్వాన్ని వడపూత పెట్టిన ఇక్షురసంతో పోల్చడం జరిగింది. పెద్దన కవిత్వాన్ని వడపూత పెట్టిన ఇక్షురసంతో పోల్చినది ఎవరు అని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. విశ్వనాథ సత్యనారాయణ. మరి మను చరిత్రలో ప్రధాన రసం ఏమిటి అంటే ధర్మవీరం. మను చరిత్రలోని ప్రధాన రసం ఏంటంటే, పొరపాటు పడకండి, శృంగారం కాదు, ధర్మవీరం. మను చరిత్రలోని ప్రధాన రసం ఏంటి? ధర్మవీరం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మను చరిత్రలో మొత్తం ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయంటే 6 ఆశ్వాసాలు ఉన్నాయి అని చెప్పి గుర్తుంచుకోండి. మను చరిత్రలో మొత్తం ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? 6 ఆశ్వాసాలు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇందులో స్వరోచి వనదేవతల కుమారుడు ఎవరు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. స్వరోచి వనదేవతల కుమారుడు ఎవరు అంటే స్వారోచిష మనువు. స్వారోచిష మనువు స్వరోచి వనదేవతల కుమారుడు అని చెప్పి గుర్తుంచుకోండి. స్వరోచి భార్యలు 3. ఇక్కడ మను చరిత్రలో స్వరోచికి ఎంతమంది భార్యలు? 3 భార్యలు. మనోరమ, కళావతి, విభావసి. మనోరమ, కళావతి, విభావసి అనేవారు స్వరోచి యొక్క భార్యలు అని గుర్తుంచుకోండి. మరి స్వరోచికి మనోరమ ఏ విద్యను నేర్పింది అంటే అశ్వహృదయం అనే విద్యను నేర్పింది. మనోరమ స్వరోచికి నేర్పిన విద్య ఏమిటి అంటే అశ్వహృదయం అనే విద్య. మనోరమ స్వరోచికి ఏ విద్యను నేర్పింది అని చెప్పి అడగవచ్చు. అశ్వహృదయం అనే విద్య. స్వరోచికి అశ్వహృదయం అనే విద్యను నేర్పింది ఎవరు అని చెప్పి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. మనోరమ అని చెప్పి గుర్తుంచుకోండి. ఇంకా చూస్తే మరి మృగ పక్షి భాషల విద్యను నేర్పింది ఎవరు స్వరోచికి? స్వరోచికి మృగ పక్షి భాషల విద్యను నేర్పింది ఎవరు అంటే విభావసి. విభావసి విభావసి స్వరోచికి మృగ పక్షి భాషల విద్యను నేర్పింది అని గుర్తుంచుకోండి. మరి కళావతి ఏ విద్యను నేర్పింది అంటే పద్మిని విద్యను నేర్పింది. స్వరోచికి పద్మిని విద్యను నేర్పింది ఎవరు అంటే కళావతి. కళావతి స్వరోచికి నేర్పిన విద్య ఏమిటి అంటే పద్మిని విద్య అని చెప్పి గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఓకేనా. స్వరోచికి మనోరమ నేర్పిన విద్యనేమో అశ్వహృదయం అనే విద్య. విభావసి నేర్పినటువంటి విద్య మృగ పక్షి భాషల విద్య. కళావతి నేర్పిన విద్య ఏమిటి అంటే పద్మిని విద్య అని గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే రాయల మరణానంతరం, శ్రీకృష్ణదేవరాయల మరణానంతరం బ్రతికియున్నాడ జీవోత్సవంబు కరణి అని బాధపడిన కవి ఎవరు అంటే అల్లసాని పెద్దన. శ్రీకృష్ణదేవరాయల మరణానంతరం బ్రతికియున్నాడ జీవోత్సవంబు కరణి అని బాధపడిన అష్టదిగ్గజ కవి ఎవరు అంటే అల్లసాని పెద్దన అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే మను చరిత్రకు కొంతమంది సాహితీవేత్తలు వ్యాఖ్యలు రాయడం జరిగింది. వారు ఎవరు అంటే తంజనగరం తేవ పెరుమాళ్ళయ్య. తంజనగరం
తేవ పెరుమాళ్ళయ్య వావిళ్ళ రామస్వామి శాస్త్రి, తంజనగరం తేవ పెరుమాళ్ళయ్య వావిళ్ళ రామస్వామి శాస్త్రి, శేషాద్రి రమణ కవులు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి. శేషాద్రి రమణ కవులు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి, తంజనగరం తేవ పెరుమాళ్ళయ్య వావిళ్ళ రామశాస్త్రి వీరు మను చరిత్రకు వ్యాఖ్యలు రాయడం జరిగింది. ఇంకా చూస్తే నెక్స్ట్ మరొక ప్రబంధం ఆముక్తమాల్యద. మరో ప్రబంధం ఏంటి? ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించిన కవి ఎవరు అని చెప్పి అడుగుతారో గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణదేవరాయలు. వీరు రాజు మరియు కవి పండితుడు కూడా. ఆముక్తమాల్యద అనే ప్రబంధం రచించిన కవి ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనా. మరి ఇతనికి కల బిరుదులు చూస్తే ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగన సార్వభౌముడు, మోరు రాయర గండడు. మోరు రాయర గండడు అనేటువంటి బిరుదు గల కవి ఎవరు అని చెప్పి అడుగుతారు, గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగన సార్వభౌముడు, మూరు రాయర గండడు అనే బిరుదులు గల కవి ఎవరు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగన సార్వభౌముడు, మూడు రాయర గండడు అనే బిరుదులు శ్రీకృష్ణదేవరాయలకు కలవు. వీరు ఆముక్తమాల్యద అనే ప్రబంధమును రచించారని చెప్పేసి గుర్తుంచుకోండి. శ్రీకృష్ణదేవరాయలకు వారి యొక్క ఆస్థానంలో 8 మంది కవులు ఉన్నారు. వీరిని అష్టదిగ్గజ కవులు అంటాం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు. వారు ఎవరు అంటే అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, దూర్జటి తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడు. వీళ్ళని గుర్తుంచుకోవడం కోసం అల్ల నంది మాద అయ్య దూతె పిరా అని గుర్తుంచుకోండి. ఓకేనా. అల్ల నంది మాద అయ్య, అల్ల నంది మాద అయ్య దూతె పిరా. అల్ల నంది మాద అయ్య దూతె పిరా. అల్ల అంటే అల్లసాని పెద్దన, నంది అంటే నంది తిమ్మన, మాద అంటే మాదయ్య గారి మల్లన, అయ్య అంటే అయ్యలరాజు రామభద్రుడు, దు అంటే దూర్జటి, తే అంటే తెనాలి రామకృష్ణుడు, పి అంటే పింగళి సూరన, రా అంటే రామరాజభూషణుడు అని చెప్పి మనకు గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. కోడేంటి? అల్ల నంది మాద అయ్య. అల్ల నంది మాద అయ్య దూతే పిరా. అల్ల అల్లసాని పెద్దన, నంది నంది తిమ్మన. ఓకేనా. మాధ మాదయ్య గారి మల్లన, అయ్య అయ్యలరాజు రామభద్రుడు, దూర్జటి, తే తెనాలి రామకృష్ణుడు, పి పింగళి సూరన, రా రామరాజ భూషణుడు. వీరు 8 మంది కూడా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు. వీరిలో అగ్రగణ్యుడు అల్లసాని పెద్దన అని గుర్తుంచుకోండి. ఓకేనా. అష్టదిగ్గజ కవుల ప్రస్తావన గల శాసనం ఏమిటి అని చెప్పి అడుగుతాడు, గుర్తుంచుకోవాలి మిత్రులారా. తిప్పలూరు శాసనం. అష్టదిగ్గజ కవుల ప్రస్తావన గల శాసనం ఏంటి? తిప్పలూరు శాసనం అని చెప్పేసి గుర్తుంచుకోండి. తిప్పలూరు శాసనంలో అష్టదిగ్గజ కవుల ప్రస్తావన కలదు. ఇక శ్రీకృష్ణదేవరాయల యొక్క రచనలు చూస్తే ఆముక్తమాల్యద, మదాలస చరిత్ర, ఆముక్తమాల్యద, మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణనం, ఆముక్తమాల్యద, మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణనం, సకల కథా సార సంగ్రహం, సకల కథా సార సంగ్రహం, జ్ఞాన చింతామణి రసమంజరి. సకల కథా సార సంగ్రహం, జ్ఞాన చింతామణి రసమంజరి అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. సకల కథా సార సంగ్రహం, ఓకేనా, జ్ఞాన చింతామణి రసమంజరి అనే రచనలు చేసిన కవి ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఆముక్తమాల్యద, మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణనం, సకల కథా సార సంగ్రహం అనే రచనలు చేసిన కవి ఎవరు? శ్రీకృష్ణదేవరాయలని గుర్తుంచుకోవాలి. అష్టదిగ్గజ కవుల ప్రస్తావన గల శాసనం ఏమిటి? తిప్పలూరు శాసనం అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా. ఆముక్తమాల్యదకు గల మరో పేరు ఏమిటి అంటే బాగా గుర్తుంచుకోవాలి, విష్ణు చిత్తీయం. ఆముక్తమాల్యదకు గల మరో పేరు ఏంటి? విష్ణు చిత్తీయం. విష్ణు చిత్తీయము లేదా ఆముక్తమాల్యదలో ఆశ్వాసాంత గద్యలు లేవు, గుర్తుంచుకోవాలి. ఆముక్తమాల్యదకే విష్ణు చిత్తీయం అనే పేరు. ఇందులో ఆశ్వాసాంత గద్యలు ఉన్నాయా?
ఆశ్వాసం చివరలో గద్యలు ఉన్నాయా? లేవు. ఆశ్వాసాంత గద్యలు లేని రచన ఆముక్తమాల్యద అని గుర్తుంచుకోండి. కథానాయిక పేరుతో రాయబడిన ప్రథమాంధ్ర ప్రబంధం ఏది అంటే ఆముక్తమాల్యదనే. కథానాయిక పేరుతో రాయబడిన ప్రథమాంధ్ర ప్రబంధం ఏది, లేదా కథానాయిక పేరుతో రాయబడిన తొలి ప్రబంధం ఏది అని చెప్పి అడుగుతాడు. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఆముక్తమాల్యద, దానికే విష్ణు చిత్తీయం అని చెప్పి పేరు అని గుర్తుండాలి. మరి శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదను ఎవరికి అంకితం చేశాడు అంటే తన ఇష్ట దైవమైన వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు అని చెప్పి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే అసలు ఆముక్తమాల్యద అంటే అర్థం ఏమిటి అంటే తాను ధరించి విడిచిన మాలను ఇచ్చునది అని అర్థం. ఆముక్తమాల్యద అంటే అర్థం ఏమిటి అంటే తాను ధరించి విడిచిన మాలను ఇచ్చినది అని చెప్పి అర్థం అని చెప్పి గుర్తుంచుకోండి. గోదాదేవి శ్రీరంగనాథుల ప్రణయ గాథను తెలిపే రచనయే ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యదలో గోదాదేవి శ్రీరంగనాథుల యొక్క ప్రణయ గాథ అనేది తెలుపబడింది. గోదాదేవి శ్రీరంగనాథుల ప్రణయ గాథను తెలిపే రచన ఏది అని చెప్పి అడుగుతాడు, లేదా ప్రబంధం ఏది అంటాడు. ఆముక్తమాల్యద అని గుర్తుంచుకోండి. దీనికే విష్ణు చిత్తీయం అనే పేరు ఉందని గుర్తుంచుకోండి. వైష్ణవ మత ప్రచారకులు 12 మంది ఆళ్వారులు ఉన్నారు. వారిలో విష్ణు చిత్తుడు ఒకరు. విష్ణు చిత్తుడి కూతురే గోదాదేవి. వైష్ణవ మత ప్రచారకులలో మొత్తం 12 మంది ఆళ్వారులు కలరు అనే విషయం మీకు తెలుసు. ఆ 12 మంది ఆళ్వారులలో విష్ణు చిత్తుడు ఒకరు. ఆ విష్ణు చిత్తుడి కూతురే గోదాదేవి. గోదాదేవికి శ్రీరంగనాథులకు మధ్య గల ప్రణయాన్ని తెలిపేదే ఆముక్తమాల్యద అని గుర్తుండాలి. ఓకేనా? ప్రకృతి వర్ణనలు అధికంగా గల ప్రబంధం ఏది అంటే ఆముక్తమాల్యదనే. డియర్ ఫ్రెండ్స్, ప్రకృతి వర్ణనలు అధికంగా గల ప్రబంధం ఏది గుర్తుంచుకోవాలి, ఆముక్తమాల్యద. ప్రకృతి వర్ణనలు అధికంగా గల ప్రబంధం ఆముక్తమాల్యద. ఇందులో ఖాండిక్య కేశిధ్వజుల వృత్తాంతం చూడండి. ఆముక్తమాల్యదలో గల వృత్తాంతాలు చూస్తే ఖాండిక్య కేశిధ్వజుల వృత్తాంతం, యామునాచార్య వృత్తాంతం, ఖాండిక్య కేశిధ్వజుల వృత్తాంతము, యామునాచార్య వృత్తాంతము, సోమశర్మ వృత్తాంతం. ఖాండిక్య కేశిధ్వజుల వృత్తాంతము, యామునాచార్య వృత్తాంతము, సోమశర్మ వృత్తాంతము, అదేవిధంగా మాలదాసరి కథలు. సోమశర్మ వృత్తాంతం, మాలదాసరి కథలు ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే ఆముక్తమాల్యదలో కనిపిస్తున్నాయి. ఖాండిక్య కేశిధ్వజుల వృత్తాంతం, యామునాచార్య వృత్తాంతం, సోమశర్మ వృత్తాంతం, అదేవిధంగా మాలదాసరి కథలు మనకు ఆముక్తమాల్యదలో కనిపిస్తున్నాయి అనేటువంటి విషయం మనకు గుర్తుండాలి. ఆముక్తమాల్యదలోని రచనా శైలి ఏంటంటే నారికేల పాకం. ఆముక్తమాల్యదలోని రచనా శైలి నారికేల పాకం అని గుర్తుంచుకోండి. ఆముక్తమాల్యదలోని రచనా శైలి నారికేల పాకంలో ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇంకా చూస్తే ప్రకృతి వర్ణనలు ఎక్కువ ఆముక్తమాల్యదలో. చూడి కొడుత్త నాచ్యార్ అనే తమిళ పద సంపుటికి సంస్కృతీకరణమే ఆముక్తమాల్యద. బాగా గుర్తుండాలి. చూడి కొడుత్త నాంచియార్, చూడి కొడుత్త నాంచియార్ అనే తమిళ పద సంపుటికి సంస్కృతీకరణమే ఆముక్తమాల్యద అని గుర్తుండాలి. ఈ ఆముక్తమాల్యద అనే ప్రబంధం శ్రీవిల్లి పుత్తూరు నగర వర్ణనతో ప్రారంభమవుతుంది, లేదా శ్రీవల్లి పుత్తూరు నగర వర్ణనతో ప్రారంభమవుతుంది అని గుర్తుంచుకోండి. శ్రీవిల్లి పుత్తూరు నగర వర్ణనతో ప్రారంభమయ్యే ప్రబంధం ఏది అని చెప్పి అడుగుతాడు, గుర్తుంచుకోవాలి. ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అనే ప్రబంధం ఏ నగర వర్ణనతో ప్రారంభమవుతుంది అని చెప్పేసి అడుగుతాడు. శ్రీవిల్లి పుత్తూరు నగర వర్ణనతోటి ఆముక్తమాల్యద అనే ప్రబంధం ప్రారంభమవుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా? ఆముక్తమాల్యదలోని రచనా శైలి నారికేల పాకం, అది కూడా గుర్తుండాలి. చూడి కొడుత్త నాంచియార్ అనే తమిళ పద సంపుటికి సంస్కృతీకరణమే ఆముక్తమాల్యద అని చెప్పేసి మనకు గుర్తుండాలి. ఓకేనా? ఆముక్తమాల్యద ద్వారా శ్రీకృష్ణదేవరాయలు స్థాపించదలుచుకున్నటువంటి మతం ఏమిటి అంటే విశిష్టాద్వైతం. ఆముక్తమాల్యద ద్వారా శ్రీకృష్ణదేవరాయలు స్థాపించదలుచుకున్న మతం ఏమిటి అంటే విశిష్టాద్వైతం. విశిష్ట ప్రత్యేకమైన,
ఓకేనా, విశిష్టాద్వైతాన్ని స్థాపించాలనుకున్నాడు ఆముక్తమాల్యద ద్వారా శ్రీకృష్ణదేవరాయ. గుర్తుంచుకోవాలి. ఆముక్తమాల్యదకు రుచి పేరుతోటి వ్యాఖ్య రాసింది ఎవరు అంటే చదలవాడ సీతారామ శాస్త్రి. ఆముక్తమాల్యకు రుచి అనే పేరుతో వ్యాఖ్య రాసింది ఎవరు? చదలవాడ సీతారామ శాస్త్రి. చదలవాడ సీతారామ శాస్త్రి రుచి పేరుతో ఏ గ్రంథానికి వ్యాఖ్య రాశారు? ఆముక్తమాల్యదకు. ఆముక్తమాల్యదకు ఈ యొక్క చదలవాడ సీతారామ శాస్త్రి ఏ పేరుతో వ్యాఖ్య రాశారు? రుచి అనే పేరుతో రాశారు, గుర్తుండాలి. అదే విధంగా వేదం వెంకటరాయ శాస్త్రి సంజీవని అనే పేరుతోటి ఆముక్తమాల్యదకు వ్యాఖ్య రాశారు. సంజీవని అనే పేరుతో ఆముక్తమాల్యదకు వ్యాఖ్య రాసింది ఎవరు అని చెప్పి అడగవచ్చు. వేదం వెంకటరాయ శాస్త్రి అని గుర్తుంచుకోండి. వేదం వెంకటరాయ శాస్త్రి సంజీవని అనే పేరుతో ఏ గ్రంథానికి వ్యాఖ్య రాశారు అంటే ఆముక్తమాల్యదకు. ఆముక్తమాల్యదకు వేదం వెంకటరాయ శాస్త్రి ఏ పేరుతో వ్యాఖ్య రాశారు? సంజీవని. ఇలా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా చూస్తే ఆముక్తమాల్యదలో వస్తువైక్యం లోపించిందని ఒకరు, లోపించలేదని మరొకరు వాదించడం జరిగింది. ఆముక్తమాల్యదలో వస్తువైక్యం లోపించింది అన్నవారు దివాకర్ల వెంకటావధాని. ఆముక్తమాల్యదలో వస్తువైక్యం లోపించింది అన్నవారు దివాకర్ల వెంకటావధాని. ఆముక్తమాల్యదలో వస్తువైక్యం లోపించలేదు అన్నది ఎవరు అంటే కొండూరి వెంగళాచార్యులు. ఆముక్తమాల్యదలో వస్తువైక్యం లోపించింది అన్నదేమో దివాకర్ల వెంకటావధాని. ఆముక్తమాల్యదలో వస్తువైక్యం లోపించలేదు అన్నది ఎవరు అంటే కొండూరి వెంగళాచార్యులు. గుర్తుంచుకోవాలి బాగా. ఓకేనా. నెక్స్ట్ ఆముక్తమాల్యద పైన పరిశోధన చేసింది ఎవరు అంటే తుమ్మపూడి కోటేశ్వరరావు. ఆముక్తమాల్యద పైన పరిశోధన చేసింది ఎవరు? తుమ్మపూడి కోటేశ్వరరావు అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీరు ఏ గ్రంథం రాశారు పరిశోధన చేసి అంటే ఆముక్తమాల్యద సౌందర్యం అనే గ్రంథం రాశారు. తుమ్మపూడి కోటేశ్వరరావు గారు ఆముక్తమాల్యద పైన పరిశోధన చేసి ఆముక్తమాల్యద సౌందర్యం అనేటువంటి గ్రంథం రాశారు, గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే ఆముక్తమాల్యద పర్యాలోకనము అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు అంటే వెల్దండ ప్రభాకరామాచ్యుడు. ఆముక్తమాల్యద పర్యాలోకనము అనేటువంటి విమర్శా గ్రంథం. ఆముక్తమాల్యద పర్యాలోకనము అనేటువంటి విమర్శ గ్రంథం రాసింది వెల్దండ ప్రభాకరామాచ్యుడు అని చెప్పి మీరంతా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి మిత్రులారా. ఓకేనా. ఇంకా చూస్తే పారిజాతాపహరణం. నెక్స్ట్ చూస్తే ఏంటి? పారిజాతాపహరణం. పారిజాతాపహరణము అనే ప్రబంధాన్ని రచించిన కవి ఎవరు అంటే నంది తిమ్మన. పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని రచించిన కవి ఎవరు మిత్రులారా? నంది తిమ్మన అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. మరి ఇతడి మరొక రచన ఏంటి అంటే వాణి విలాసం. నంది తిమ్మన రచించిన మరో రచన వాణి విలాసం. ఇది అలభ్యం. నంది తిమ్మన రచించిన మరో రచన అయిన వాణి విలాసం అనేది అలభ్యం అని గుర్తుంచుకోండి. నంది తిమ్మన తల్లిదండ్రులు ఎవరంటే తిప్పాంబ సింగనామాత్యుడు. తిప్పాంబ సింగనామాత్యుడు అని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క నంది తిమ్మన గురువు ఎవరు అంటే అఘోర శివగురుడు. అఘోర శివగురుడు అని గుర్తుంచుకోండి. రాయల యొక్క భార్య అయిన తిరుమల దేవి యొక్క అరణపు కవే ఈ యొక్క నంది తిమ్మన అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, మిగిలిన అంశాలు నేర్చుకుందాం.